వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు నేను అమ్మమ్మ కాలం నాటి కర్రీ చేయబోతున్నాను. అది మీకు నేను చూపిస్తాను. ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, రండి. అప్పడాలతో కర్రీ చేయబోతున్నానండి ఈరోజు నేను. దానికి కావలసినవన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి, అప్పడాలు ఇంపార్టెంట్ కనుక అప్పడాలు, కొద్దిగా చింతపండు పులుసు, మెంతులు, రుచికి తగ్గ సాల్ట్, పసుపు, జీలకర్ర, కారం. అంతే, సింపుల్ అండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ముందుగా ఆన్ చేసాను, కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను, స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్. మనం రసం పెట్టుకుని అప్పడాలు రసంలోని తింటాం, పప్పుచారులోని తింటాం కదండి. ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇది పూర్వం అమ్మమ్మ కాలం వాళ్ళు ఏం చేసేవారంటే, ఏమీ లేవు కూరలని కూడా ఆలోచించుకునేవారు కాదు. ఏది ఉంటుంది దాంతో వెరైటీగా చేసేసుకునేవారు. ఇప్పుడు అప్పడాలతో కూడా నేను కర్రీ చేస్తున్నాను. అప్పడాలతో కర్రీ అంటే అని అనుకోవద్దండి, చాలా టేస్ట్గా ఉంటుంది, తినండి. మనకి చిన్న ఉల్లిపాయలు వస్తాయి, అవి అయితే అవైలబుల్గా లేవు. నేను పెద్ద ఉల్లిపాయలతోటే చేస్తున్నాను. చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చిన్న ఉల్లిపాయలతోటి నైటు మెంతులు నానబెట్టేసుకుని తెల్లారి ఆ మెంతులతో కూడా పులుసు పెట్టుకుంటే, ఉల్లిపాయలు వేసుకుని పులుసు పెట్టుకుంటే అది చాలా సలవ చేస్తుంది అనమాట. వేడి చేసిన వాళ్ళకి, వేడి శరీరం వాళ్ళకే సలవ చేస్తుంది అన్నమాట. అలా వండుకుని తింటే. ఈ ఫ్రై అయినవి కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, పులుసుకు సరిపడా సాల్ట్, చింతపండు పులుసు కూడా వేసుకున్నాము. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని ఇలాగా ఈ కూర ఇలా దగ్గర పడిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట. వేసేసుకుని దింపేసుకోవడమే. కొంచెం పులుసు పట్టేస్తే సరిపోతుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అందులో ఎత్తే పులుసులో ఎత్తే పోతాయి కదా అనుకుంటున్నారు, కానీ ఇదిగో ఏమీ ఇదే అవుతుంది, బాగానే ఉంటాయి. ఆ పులుసులో ఉడికి ఆ పులుసుతో తింటా ఉంటే చాలా బాగుంది. మనం ఆమ్లెట్లు వేసుకుని కర్రీ చేసుకుంటాం కదండి, సేమ్ అలాగే ఉంది. ఇది ఆమ్లెట్ కర్రీలానే ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.